Hey R, Hey B, welcome to. twofold. So we just saw the movie Girlfriend Just అంటే ఒక 2 days బ్యాక్ 2 days back, and హీరోని చూసి వాడి మీద వాటర్ బాటిల్ వేయలేక. మాటలు తుటాలు పెంచుతా వచ్చాం. యా. సో yeah, before we start, I wanted to mention something, Anmata. There is this quote by Virginia Woolf, "I'm rooted but I flow on it." I felt it's very connected to the movie. I don't know if I'm reading too much, but ఆ ఇంటర్వెల్ సీన్ లో ఉంటది కదా, ఆమె రూట్స్ అని ఆమెను కవర్ చేస్తాయి. అండ్ దెన్ షీస్ అండర్ ద షవర్, వాటర్ ఫ్లో అవుతుంది. అండ్ ఈవెన్ ఎండింగ్ సీన్ లో హౌ అను మాన్యుయల్ వాటర్ ఇట్లా వేస్తే షీ కమ్స్ అవుట్ ఆఫ్ ద రూమ్, ఆమె లాక్ చేసుకుంటది. సో ఐ ఫెల్ట్ ఆ కోటే ఎందుకు అంటే ఇట్స్ బై వర్జీనియా వుల్ఫ్, అండ్ ఆయన ఒక బుక్ రికమెండ్ చేశాడు కదా ఆ అమ్మాయికి స్టార్టింగ్ లో, అది కూడా రూమ్ ఆఫ్ వన్ జోన్ అని. రూమ్ తో దట్స్ ఆల్సో రూమ్ తో దట్ దట్స్ ఫ్రమ్ వర్జీనియా వుల్ఫ్ యాజ్ వెల్. సో ఐ ఫెల్ట్ ఆయన ఆ కోట్ తీసుకొని స్టోరీని కొంచెం ఇంటర్ కనెక్ట్ చేశాడు. ఈవెన్ నదివే సాంగ్, ఇట్స్ లిటరలీ దట్ కోట్, యు ఆర్ ఏ రివర్, యువర్ చేంజ్ ఇస్ కమింగ్ అని ఉంటది కదా లిరిక్స్. యా యా. నదివే నీ మార్పే రానుంది, మన రెడ్ ఫ్లాగ్ గురించి మాట్లాడదాం. ఎర్ర జెండాతో స్టార్ట్ అవుతుంది యా, ఎర్రజెండా ఎంట్రీ. సాంగ్ తో స్టార్ట్ అవుతుంది అసలు. లైక్ సింబాలిజం ఎట్ ఇట్స్ పీక్. లైక్ మూవీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, యునో లైక్ దేర్ ఆర్ మూవీస్ లైక్ బార్బీ, లైక్ అలాంటివి దే చాలా సటిల్ ఉంటాయి అన్నమాట. లైక్ మెసేజ్ దే వాంట్ పాస్ ఆన్. దీంట్లో అసలు సటిల్ లేవు. లైక్ దట్ స్పూన్ ఫీడింగ్ పీపుల్ అండ్ ఆల్. నేను అనుకుంటూ యా, మూవీ చూస్తున్నప్పుడు అనుకుంటూ ఉండే, యూనో ఎందుకు ఇంత స్పూన్ ఫీడ్ చేస్తున్నారు. లైక్ ఇంకా స్టోరీ ఏమన్నా లైక్ యాడ్ ఆన్ చేసి ఉండొచ్చు, ఇంత స్పూన్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ ట్రిమ్ చేసి ఉండొచ్చు కదా అన్నట్టు. బట్ మనుషులకి అర్థం కావాలి బయట. లైక్ యా, అంత స్పూన్ ఫీడ్ చేసిన అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యా, లైక్ పాయింట్. దే ఆర్ పీపుల్ లైక్ హూ ఆర్ డిఫెండింగ్ విక్రమ్ అవుట్ దేర్. యా, అసలు లిటరలీ ఆ ప్రపోజల్ సీన్ ఒక అసల్ట్. అది లైక్ యా నీకు బ్రెయిన్ ఉండాల్సిన అవసరం లేదు అది అర్థం చేసుకోవడానికి, నువ్వు దాన్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ మెనీ పీపుల్ ఆర్ లైక్, అయితే ఆమె పుష్ చేసి ఉండొచ్చు కదా, ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా, అరిచి ఉండొచ్చు కదా. సి, ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అమ్మాయిలు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దే వుడ్ రియాక్ట్ దట్ వే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దే వుడ్ బి కండిషన్ కి, నువ్వు వాయిస్ రేస్ చేయకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, వేరే వాళ్ళని అన్కంఫర్టబుల్ చేయకూడదు. నువ్వు బేసిక్ గా యూ షుడ్ మేక్ ఎవ్రీ వన్ ఫీల్ కంఫర్టబుల్. సో నువ్వు నైస్ ఉండాలి, అప్పుడు నిన్ను ఎవరు ఏమనరు, నువ్వు మంచి బిడ్డ, నువ్వు గుడ్ గర్ల్ అయితే ఎవరు నీ జోలికి రారు అని కండిషన్ వేసేసి ఉంటారు అనమాట. భూమా ఇస్ పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్. సో అలాంటి అవుతారు. అండ్ వాళ్ళకి బ్రో, అర్థం చేసుకోవడానికి మేబీ 2 days పడుతుందేమో, అండ్ వాళ్ళు బయటికి రావచ్చు. బట్ ఆ పిల్ల అర్థం చేసుకునే టైం కూడా ఎవరు ఇవ్వలేదు ఆ పిల్లకి. నెక్స్ట్ డే యా, అందరూ వచ్చి కంగ్రాచులేషన్ పూమా, యువర్ కమిటెడ్. యా, అసలు దట్స్ దాని గురించి మాట్లాడదాం. లైక్ నేను విక్రమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. "Hmm, సో లైక్ రూమ్ లో నైట్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ లో జరిగింది. లైక్ ద హోల్ థింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ లై. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ ఆయన అన్న hmm, నాకు బాగా నచ్చింది. చూడలేదు నేను." యా. Uh, సర్లే, లైక్ స్టోరేజ్ లేదు, సర్లే లైక్ అదంతా పక్కన పెట్టేసి లైక్ అండ్ నార్మల్ ట్రిక్స్ ఈవెన్ ఆ అనుకోవచ్చు. పాయింట్ కూడా ఉంది కదా, లైక్ తను ఇంటర్నల్ గా ఏం ఫీల్ అవుతుందంటే నేను ఎల్లుండకూడదేమో అతని రూమ్ కి. అలానే యా యూనో విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారు కదా, నువ్వెందుకు వెళ్ళినావు వాడి రూమ్ కి, యా నీదే తప్పు. యా యా. అండ్ నేను లైక్ ఏం చెప్పాలనుకున్నది ఏంటంటే, విక్రమ్ దట్ గై ఇస్ సో రెడ్. ఎంత రెడ్ అంటే, లైక్ దే ఆర్ పీపుల్ అవుట్ దేర్, లైక్ వాళ్ళ మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్ తో బతికేస్తూ ఉంటారు అనమాట. యా, యా, ఎలా అంటే లైక్ ఇట్స్ నాట్, అంటే మే- చాలా వరకు వాళ్ళతో అంటే వాళ్ళతో అంటే లైక్ ప్రాబ్లం లేదు మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్ లో అంటే. సమ్ టైమ్స్ ఇట్స్ ఎ యా, గుడ్ థింగ్ టు. పాయింట్. బట్ ఆ పాయింట్ లో తనకి యునో భూమా నో చెప్తుంది. లైక్ షీ కైండ్ ఆఫ్ లైక్ ప్లేసెస్ హ్యాండ్, పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. హీ జస్ట్ కిసెస్ హర్ ఎనీవే. యా, Like for her యా, for him, sorry, for him that no is just a barrier he should cross,
అంటే ఎలా చెప్పను, నేను లిటరల్లీ ఈ రోజు మార్నింగ్ ఒకటి చూసా తెలుసా రీల్. లైక్ దే ఆర్ లైక్ దే జస్ట్ రొమాంటిసైజింగ్. లైక్ నాకు తెలుసు చాలా మంది రొమాంటిసైజ్ చేసుకుంటారు దీన్ని అని చెప్పి, ఒక టైంలో నేను కూడా చేసుకునేటోని. ఇట్స్ లైక్ ఒకవేళ ఎవరైనా బికాస్ కపుల్ కానీ కన్సెంట్ రిలేషన్షిప్ లో, అనే యా టాపిక్ యా చాలా న్యూ కదా, యా అట్లీస్ట్ TFI లో. యా యా సో ఎట్లా అంటే తను నో చెప్తాది, అయినా నేను లైక్ కిస్ చేస్తా అంట అని చెప్పి లైక్ ఏదో రొమాంటిక్ సాంగ్ వచ్చింది అనమాట. ఈ రోజు మార్నింగ్ చూసాను అది. యా ఓకే. కింద కామెంట్స్ లో అందరు లైక్ హార్ట్స్ పెట్టుకుంటూ వెళ్తుండే, బ్రో ఏం బ్రో ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు నేను. యా సరే, అసలు అది వదిలేసి లైక్ సో లైక్ దాన్ని రొమాంటిసైజ్ చేశారు. దట్స్ TFI's ఫాల్టా, లేకపోతే ద వే వి గ్రో అప్, లేకపోతే ఐ డోంట్ నో అవి ఏంటో నాకు తెలియదు. ఐ థింక్ అందులో ఉన్న మెనీ సీన్స్ అవి వేరే మూవీలో అయి ఉంటే దే కుడ్ హావ్ బీన్ రొమాంటిసైజ్ ఈజీలీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్న ఆ, వచ్చి వెళ్తారు కదా, తర్వాత వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తాడు భూమాని చూసుకోండి, యా వాళ్ళ నాన్న అమ్మో, రాడు. ఇట్ యా కుడ్ హావ్ యా బీన్ సి చాలా మూవీస్ లో ఈ సీన్ ఉంది. అండ్ ఇట్స్ పోర్ట్రేడ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ చాలా పెద్ద లైక్ హీరో లవ్ చెప్ప కి మెయిన్ అగేన్స్ట్ క్యారెక్టర్ వాళ్ళ సిండ్రోమ్. నాన్న. యా. సో యా. అండ్ ఇట్స్ అనదర్ పాయింట్ ఇస్ ఆ దుపట్టా. అది అంత పెద్ద సీన్ అవుతుందని నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఇప్పుడు ఐ థింక్ ఇన్స్టాలో చూసుంటావు అది ఎంత పెద్ద సీన్ అయిందో. అండ్ నేను స్టార్టింగ్ మనం రాహుల్ రండన్. మాట్లాడుకున్నప్పుడే చెప్పాను కదా, లైక్ ఏంటంటే మెనీ పీపుల్ ఆర్గ్యూ మోడర్న్ క్లోత్స్ ఆర్ నాట్ లిబరేషన్, బట్ ఐ ఫీల్ నాట్ జస్ట్ మీ, ఐ థింక్ మెనీ విమెన్ ఫీల్ దట్ ఇట్ ఈస్ లిబరేషన్. బికాస్ చాలా మందికి ఆ చాయిస్ లేదు. ఇఫ్ ట్రెడిషనల్ మోడర్న్ నీ చాయిస్ అన్నారు అనుకో, ఇట్స్ నాట్ లిబరేషన్. బట్ ఎప్పుడైతే ఒకరి దగ్గర నుంచి ఒక చాయిస్ తీసేసుకుంటారో, వాళ్ళు చేంజ్ అవ్వడం ఆర్ దాన్ని ట్రై చేయడం అనేది ఖచ్చితంగా లిబరేషన్. అండ్ ఆ మూవీలో ఎందుకు అది లిబరేషన్ అంటే, వాడు ఆ పిల్ల డ్రామాకి ఆ డ్రెస్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు ఇట్లా చెప్తాడు కదా, ఆ ఇట్స్ ఆ వింత కోపం డైలాగ్ వస్తుంది ఏదైతే నాకు ఉందో, బ్రో అసలు. దట్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ అప్. యా అండ్ ఆ పిల్ల ఇంకా ఎక్కువ కాన్షియస్ అయిపోతుంది అప్పటి నుంచి. షీ డజంట్ లీవ్ హర్ దుపట్టా అనమాట. వెన్ షీ లీవ్స్ ఇట్, షీ ఈస్ లిబరేటెడ్. ఖచ్చితంగా షీ ఈస్ లిబరేటెడ్. అండ్ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ మెనీ విమెన్. వాళ్ళ దుపట్టా వేసుకోవడం అనేది చాలా పెద్ద కండిషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకో, చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎనీవన్ హూ వుడ్ వేర్ మోడర్న్ క్లాత్స్ వుడ్ బి స్లట్ షేమ్డ్ ఈజీలీ. చెప్పనా, లైక్ తను లైక్ ఆ డ్రామా సీన్ ఒకటే కదా, దానికి ముందు నుంచి లైక్ దుపట్టా వదిలేదు కాదు. దే యూస్ లైక్ ఒక 2 seconds ఆ ఫ్రేమ్ అలా ఉంచేటోళ్ళు అనమాట. లైక్ తను వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకెళ్లేది. యా యా. స్టార్టింగ్ నుంచి తను వాళ్ళ రూమ్ కి వెళ్తేటప్పుడు కానీ మూవీ చూడడానికి పైన. సో ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ ఎలా చూపించారు కదా ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ సీన్, వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటారని చెప్పి. లైక్ ఒక టిపికల్ ఇండియన్ ఫాదర్. తనకి ఎలా అంటే లైక్ ఇలా ఉంటే కరెక్ట్ అని చెప్పి పెంచిన వాళ్ళు, లైక్ దుపట్టా వేసుకోవాలి. యా ఎగ్జాక్ట్లీ యా ఎగ్జాక్ట్లీ. సో తను లైక్ ఆ వెయిట్ అంతా ఒక్కసారి పడిన తర్వాత లైక్ ఆ బ్లేడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని వాళ్ళ డాడీకి కాల్ చేసి, నాన్న నేను వచ్చేస్తాను, నాకు ఎవరు అవసరం లేదు నాన్న అని చెప్పి యూనో ట్రై చేస్తారు అనమాట. వన్ లాస్ట్ థ్రెడ్, అది కూడా తెగిపోయిన తర్వాత ఇట్ జస్ట్ లైక్ వెంట్ హేవర్. యా ఆ ఫోన్ ట్రూ. తీసుకొని పగల కొట్టేసి లైక్ ఆ టైంలో లైక్ కన్వెన్షన్స్ అంతా గుర్తున్నది. షీ జస్ట్ వాంట్స్ టు గో అండ్ ఫక్ హిమ్. యా దట్స్ ఇట్. లైక్ ఆ పిల్ల బ్రెయిన్ లో ఉండేది అంతే. సో సీరియస్లీ లైక్ నో, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చాలా మంది అమ్మాయిలు దానికి రిలేట్ అవుతారు. ఆ దుపట్టా ఇస్ అ మెటఫోర్ ఆ మూవీలో. యా 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 బ్రో, అండ్ అవును చెప్పేది ఇట్స్ అ మర్చిపోయినా. మెటఫోర్ ఇన్ అవర్. వెయిట్ రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చూసావా? చూసాను చూసాను. యా అసలు లైక్ ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ వై హీ హాస్ నో టు ఎక్స్ప్లెయిన్ హిమ్సెల్ఫ్. ఐ నో. అండ్ నో ఏంటంటే ఐ హావ్ సీన్ అ వీడియో ఆఫ్ సమ్వన్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ అ క్రూ ఆర్ సంథింగ్. అండ్ హీ వాస్ గివింగ్ దిస్ ఏంటంటే మీరు దుపట్టా ఉంచుకొని కూడా మూవీ చూడొచ్చు, ఇసిరేయాల్సిన అవసరం లేదు, సంథింగ్ లైక్ దాట్. అండ్ దట్ వాజ్ వెరీ, it's not what the film stands for. That's exactly opposite of what the film stands for.
అండ్ Hmm. రాహుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ కి ఓకే, రాహుల్ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. అండ్ Hmm. చాలా పెద్ద పాయింట్ ఏంటంటే అక్కడ, సి భూమా లైఫ్ లోనే కాదు, చాలా మంది అమ్మాయిల లైఫ్ లో వేరింగ్ మోడర్న్ క్లోత్స్ అనేది ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఆఫ్టర్ వీఆర్ ఇండిపెండెంట్. నీకు అర్థమవుతుందా? చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది మా చుట్టుపక్కల, మేము ఎలా డ్రెస్ చేసుకుంటాం అన్న దాని మీద. సో అదొక చాయిస్, ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ లిబరేషన్ లాగా. లైక్ నాకు నచ్చింది నేను చేస్తాను అలాగా. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒక సీన్ ఉంది, పర్టికులర్లీ ఒక సీన్ ఉంది, వే షీ టెన్స్ టు హర్ బుక్స్, లైక్ వాళ్ళ మదర్ పాత బుక్స్ కానీ, అండ్ ద వే హర్ ఫాదర్ ట్రీట్స్ హర్ ఎలా ఉందంటే, లైక్ షీ హ్యాస్ టు కీప్ హర్ సెల్ఫ్ విత్ ఇన్ దోస్ బౌండరీస్. లేదు అంటే లైక్ తనకున్న ఒకే ఒక్క కనెక్షన్ వాళ్ళ ఫాదర్, లైక్ అంటే ఉంటారు రిలేటివ్స్, అలా కాకుండా తనకున్న క్లోజ్ కనెక్షన్ తన ఫాదర్ కదా. ఒకవేళ తన బౌండరీ దాటి వెళ్తుందంటే లైక్ షీ గెట్స్ ఇమీడియట్లీ షట్ ఆఫ్, లైక్ మూవీలో అదే కదా జరిగేది. యా ట్రూ. సో లైక్ షీ హ్యాస్ టు యా కీప్ టు హర్ సెల్ఫ్. అండ్ లైక్ అలా అలా పెరిగిన అమ్మాయి ఇంకా ఎలా ఉంటుందో నాకు తెలియదు, లైక్ ఇన్నోసెంట్ గానే ఉంటది. అది లైక్ మూవీలో చెప్తారు కదా, నాకు ఇవంతా వద్దు అన్నట్టు. లిటరలీ సా దిస్ కామెంట్ ఏంటంటే, అమ్మాయిలందరూ ఏదో పెద్ద రిలేట్ అయిపోతున్నారు మూవీకి, వాళ్ళెవరు భూమా అంత ఇన్నోసెంట్ కాదు అని. మ్హూ. బట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్, భూమాని ఇన్నోసెంట్ గా ఎందుకు పోర్ట్రే చేశారు? భూమాని పోర్ట్రే చేసిన విధానం ఏదైతే ఉందో, మ్. ఇట్ వాస్ నాట్ పోర్ట్రేడ్ యాజ్ హర్ ప్యూరిటీ ఆర్ హర్ పవర్. భూమా ఇంత ఇన్నోసెంట్ గా ఉంది, అమ్మాయికి ఇలా జరిగింది, అలా కాదు. హర్ ఇన్నోసెన్స్ ఇస్ పోర్ట్రేడ్ యాజ్ హర్ వీక్నెస్. దేని నుంచి మ్హూ. షీ హ్యాడ్ టు యునో లిబరేట్ ఫ్రమ్, దేని నుంచి యా షీ హ్యాడ్ టు అన్లర్న్ ఆల్ దాట్. అండ్ యా ఐ యా లైక్ దట్ అబౌట్ ద మూవీ. ఐ లైక్ దట్ రైటింగ్ చాయిస్ యాజ్ వెల్. చాలా మూవీస్ లో ఉమెన్ ఇంత ఇన్నోసెంట్ ఉంటే అది వాళ్ళ ప్యూరిటీ, అది వాళ్ళ ఎలా చెప్పాలి, ఇంకా ఉమెన్ ఇట్లానే ఉంటారు అన్నట్టు పోర్ట్రే చేస్తారు యూజువలీ. అండ్ వాళ్ళకి అన్ని మ్. మంచి జరగాలి, ఇంత మంచి అమ్మాయికి ఇంత చెడ్డ జరిగిందా అన్నట్టు మ్. చేస్తారు. బట్ దట్స్ నాట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద మూవీ. మ్. ఆ మూవీలో నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా ఉంటే నేను ఇట్లానే ఆడుకుంటారు, కొంచెం బయటకు వచ్చి లిబరేట్ అవ్వు, నువ్వు నేర్చుకో అన్నట్టు చెప్పాడు రాహుల్. దట్స్ మ్. వాట్ ఐ ఫెల్ట్. యా అండ్ సో యా యా చెప్పు చెప్పు చెప్పు. దుర్గా ఇస్ అ స్లాప్ ఫర్ ఎనీవన్ హూ థింక్స్ దాట్ వే. యా దుర్గా ఇస్ ద పర్ఫెక్ట్, ఎట్లా చెప్పాలి, ఓకే షీ క్రాస్ సమ్ బౌండరీస్ వెన్ తను నో చెప్పినప్పుడు కూడా షీ ట్రైస్ ఫర్ ఎమ్. అంటే లైక్ యా నేను చెప్తా, షీఈ్ జస్ట్ పర్ఫెక్ట్ అన్నావు కాబట్టి చెప్తా. సో బేసిక్ గా దుర్గా క్యారెక్టర్ నాకు, క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ లైక్ రాసిన క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే, అప్పుడు వాళ్ళు వెళ్తారు కదా, యూనో లైక్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారు. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు షీ కైండ్స్ ఆఫ్ సే, లైక్ భూమాకి చెప్తుంది కదా, విక్రమ్ ఇస్ నాట్ రైట్ ఫర్ యూ, నాట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ అని. ఆ టైంలో షీ జస్ట్ అన్లోడ్స్ ఎవ్రీథింగ్ బికాస్ లైక్ షీ ఫీల్స్ గిల్టీ. ట్రూ. యా అంటే లైక్ తను సి విక్రమ్ వల్ల తనకి సర్కిల్ లేదు బ్రదర్, విక్రమ్ ఒక్కడే ఉన్నాడు కనెక్షన్ కాలేజ్ మొత్తంలో. భూమాకి విక్రమ్ ఒక్కడే కనెక్షన్. యా విక్రమ్ ఒక్కడే కనెక్షన్ అంటే నాకు వాడు వచ్చి అట్లా చెయ్యేసుకునేది గుర్తొస్తాను. సర్లే వదిలేసే. సో ఏమైందంటే తన చుట్టుపక్కల సర్కిల్ అంతా లైక్ తనకి పానిక్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నేను ఒక్కటే చాలు అని చెప్పి వెళ్ళిపో ఉంటారు చూడు. ట్రూ. యా దట్ సీన్ టు లైక్ ఎలా అంటే తనకి ఎవరైనా క్లోజ్ అవుతున్నారంటే లైక్ నేను ఒక్కటే చాలు అని తను ఫర్మ్ గా బిలీవ్ ట్రూ. చేసేవాడు, అందరిని పక్కకు వేసాడు. ఆ టైంలో దుర్గా ఒక్కటే ఫ్రెండ్ తనకి. అండ్ లైక్ షీ అన్లోడింగ్ ఆల్ దిస్. ఆ టైంలో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ బిట్రేయల్ ఉంటది కదా, ఉన్న నాకు ఒక్క ఫ్రెండ్ తను అన్నట్టు. ట్రూ. యా యా అండ్ దిస్ థింగ్ లైక్ దుర్గా బీయింగ్ దుర్గా అంటే లైక్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ అన్నట్టు, యూనో తినేలి వినయ్ని కొట్టినప్పుడు పర్ఫెక్ట్ క్యారెక్టర్ కాదు, పర్ఫెక్ట్ క్యారెక్టర్ షీఈస్ అంటే లైక్ ఫ్లాడ్. యా 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 దిస్ లైక్ బట్ అంటే షీఈస్ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్. సి అలాంటి క్యారెక్టర్ నార్మల్ గా చూస్తే నీలాంబరిని చేసేసి ఉంటారు, యా చాలా నెగటివ్ అలాగా. చాలా బట్ షీఈస్ ఈజీగా నాట్ చేసేయచ్చు. నీలాంబరి, షీఈస్ యా షీఈస్ ద వన్ హూ హెల్ప్ సౌందర్య. యా అర్థమవుతుందా? యా షీఈస్ ద వన్ హూ లైక్ యూనో లైక్ ఎల్లో పెయింట్ లిటరలీ తీసుకొని పుల్. సౌందర్య యా. మీద పోసేది.
ఓకే ఓకే. సో లైక్ నేనేం చెప్తున్నా యా అంటే, ట్రూ. నేను మళ్ళీ లైక్ ఆలోచించినప్పుడు దుర్గా గుర్తొస్తుండే కదా. ఎలా అంటే లైక్ వినయ్ ని వాడు వెళ్ళి కొట్టిన తర్వాత దేస్ దిస్ సీన్ నేను చెప్పా కదా ఇందాక స్పూన్ ఫీడింగ్ వల్ల లిటరలీ వినయ్ అంటే తనకి ఇంట్రెస్ట్ తన పైన, వినయ్ కి తన పైన ఇంట్రెస్ట్ ఉంది భూమా పైన. వినయ్ కి భూమా అంటే ఓకే. ఇంట్రెస్ట్ ఉంది. ఆ, తర్వాత విక్రమ్ వెళ్ళి వినయ్ ని కొడతాడు. దెన్ యా దే స్టాప్ క్లియర్. టాకింగ్. యా. సేమ్ అదే కింద జరుగుతుంది హాస్టల్లో. లైక్ అది అయిపోయిన తర్వాత వీడు నాకు ఇంకా ఇంకా కోపం వచ్చే విషయం ఏంటంటే తను వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతుంటే వీడు వచ్చి కాల్ పడుతుంది, సారీ భూమా. యా పర్లేదు. యా. దేవుడా. యా. అప్పుడు కూడా వాడు డైలాగ్ వేస్తాడు లైక్ నీకు నేను ఒక్కని చాలు అని. మీటింగ్ విల్ ఎందుకు బి మే వాడి ప్రతి డైలాగ్ అసలు ఒళ్ళు మండుతుంది లోపల. బేబీ, యా యా. నువ్వు నా అమ్మలాగా. ఓ మై గాడ్. ఓకే అమ్మ ఓకే. యా డైలాగ్ యా. విన్న వెంటనే. సో యా నేను చెప్పేది ఏంటంటే లైక్ ఐ థాట్ లైక్ భూమా బీయింగ్ భూమా, తను మూవీ మొత్తం చూసిన తర్వాత నేను విజిట్ బ్యాక్ నా ఊరిలో విజిట్ బ్యాక్ చేసినప్పుడు అనిపిస్తుంది కదా నువ్వు ఇట్లా చేసావంట అని చెప్తే, అప్పుడు తను అడుగుతుంది కదా యూనో ఇప్పుడు నేను ఉన్నాను మీ హాస్టల్ కిందనే హక్ చేసుకుంటున్నాం మన ఇద్దరం. లైక్ ఒకవేళ తను వచ్చి చూస్తే ఏమంటుంది, తన స్వీట్ తను అర్థం చేసుకుంటాను, తను నాతో మాట్లాడదాం అంటే లేదు తను నన్ను అర్థం చేసుకుంటే తను చాలా స్వీట్ అంటే. లైక్ ఐ థాట్ లైక్ షీ వాస్ లైక్ ఒక పాయింట్ చూపిస్తుందేమో అనుకున్నాను నేను ఆ టైంలో. ఐ నో, నాకు తెలుసు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, బట్ లేదు ఆ పాయింట్ ఒకసారి ప్రూవ్ చేసింటే బాగుండు అన్నట్టుండింది అనమాట. బట్ షీ డజంట్ నో కదా లైక్ వాడి యా పైకి యా. సీన్ క్రియేట్ చేసినాడని. అండ్ ఎట్లా చెప్పాలి, బై దట్ టైమ్ షీ డిడెంట్ నో హర్. అండ్ భూమా ఇట్స్ తెలియదు హర్ సో. క్రష్. తనకు యా యా. క్రష్ ఉండే. ఇట్ ఇస్ టోటలీ రాంగ్. వాడు నో చెప్పాడు, ఆ పిల్ల వదిలేసి ఉండాలి, బట్ షీఈస్ లైక్ పర్సూయింగ్ హిమ్, దట్స్ రాంగ్. బట్ బట్ ఇంకా అది తన ఫ్లా కదా. అండ్ యా. ఐ డోంట్ నో, తన స్క్రీన్ టైం కూడా కొంచెం తక్కువ అనే అనిపించింది నాకు. లైక్ షీ హ్యాడ్ సో మచ్ అండ్ స్కోప్ అన్నమాట. కానీ అండ్ తక్కువ ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ వచ్చింది నా క్యారెక్టర్. లైక్ షీ గెట్స్ టు బి యునో దట్ ఫ్రెండ్, లైక్ ఎలా తను నీకు ఎవరు లేరు అన్నప్పుడు లేదు ఉన్నారు అని చెప్పి ఉన్నట్టు. ట్రూ. లైక్ యునో ద యా. వే షీ సేస్ లైక్ ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, లైక్ అదంతా యునో లైక్ ఆ టైంలో యూ హ్యావ్ టు హియర్ దోస్ వర్డ్స్. అండ్ ట్రూ. లైక్ దుర్గా ఇస్ ద ఓన్లీ పర్సన్ లైక్ మూవీ మొత్తంలో చూపించింది హూ నోస్ దోస్ వర్డ్స్, లైక్ ఏం చెప్పాలి ఆ సిచ్యువేషన్ లో అన్నట్టు. అండ్ లైక్ అదొక రీజన్ కూడా, తను పెరిగిన వాతావరణం, తిను పెరిగిన వాతావరణం డిఫరెంట్ గా యా ఉండడం వల్ల వాళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు, కానీ అట్ ద కోర్ దే ఆర్ ద సేమ్ అన్నట్టు. యూనో, యా యా యా. జస్ట్ గర్ల్స్ హెల్పింగ్ ఈచ్ అదర్. దట్ వాస్, ఎట్లా చెప్పాలి, చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. అండ్ ఇట్స్ వెరీ రిలేటబుల్ ఆల్సో. లైక్ మనకు కూడా చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి కదా, ఇప్పుడు యూ వేర్ దేర్ ఫర్ మీ లైక్ దట్, అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్ గ్రూప్ దేర్ ఫర్ us లైక్ దట్. యా. సో సో యా. బేసిక్ గా నెక్స్ట్ నేను మాట్లాడాలనుకున్న క్యారెక్టర్ యూనో లైక్ నువ్వు చెప్తున్నావు కదా మూవీ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ యూనో రాహుల్ రవీంద్రన్ ఈజ్ గ్రేట్ గై. తను మార్కెట్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యా. ఫీమేల్స్, బార్బీలా కాకుండా ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యూనో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా అన్నట్టు. లైక్ సో అది ఎందుకు కరెక్ట్ అంటే అంటే లైక్ మార్కెటింగ్ పర్స్పెక్టివ్ కాకుండా మూవీ వైజ్ లైక్ దే నీడ్ టు నో ద ఆబ్వియస్ రీజన్. అది అది కాకుండా యూనో లైక్ ఆ క్యారెక్టర్ బయట చూడొచ్చు నువ్వు, ట్రూ. యావరేజ్ గా చూడొచ్చు. ట్రూ. ఎట్లా అంటే లైక్ దానికంటే వర్స్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నార్మల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. నువ్వు యావరేజ్ నో, తీసుకుంటే లైక్ వచ్చేది నీకు విక్రమ్ క్యారెక్టర్ అది. నువ్వు మెన్షన్ చేసేంత వరకు ఐ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ అనమాట. లైక్ మేబీ ఉమ్, చాలా ఎక్కువ నెగటివ్ గా చూపించేశారా విక్రమ్ ని. లైక్ ఉమ్, ఇట్లా ఉంటారా మరి ఇంత అంటే నాకు తెలుసు, బట్ మరి ఇంత ఘోరంగా ఉంటారా అన్న ఉమ్. ఒక డౌట్ అన్నమాట. బట్ యా. యువర్ లైక్ ఇట్లానే ఉంటారు. అంటే యూనో లైక్ ఫండమెంటల్ ఫాల్ట్ ఏంటంటే దే డోంట్ నో దట్ దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ థింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టు.
వాడు యా విక్రమ్ యా కానీ విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇదే లైక్ విక్రమ్ కి ఎలా ఉంటదంటే హీ బిలీవ్స్ వాట్ హీ సేస్ లైక్ ద థింగ్ లైక్ నీకు నేను ఒక్కడిని చాలు, నువ్వు మా అమ్మలా ఉంటావు, నువ్వు నా పనులన్నీ చేయాలి, దట్ థింగ్. తర్వాత యా లైక్ తను బ్రేకప్ చెప్పిన తర్వాత యూనో నేను మూవీకి వెళ్తుంటా, మూవీస్ కి లైక్ చాలా ఆఫెన్ వెళ్తుంటా, నీకు తెలుసు నెలకి ఒక 2 మూవీస్ కన్నా వెళ్తుంటా థియేటర్ కి, డబ్బులు ఎక్కడ నడక చాలా. సో ఎలా అంటే నేను లైక్ ఆ బ్రేకప్ సీన్ కి వచ్చిన అప్లాజ్ ఒక నాకు తెలిసి లాస్ట్ టైం వచ్చింది జెర్సీ రిలీజ్ అప్పుడు. యా ఓకే ట్రూ. అవును. యా అంతే. అండ్ అప్ ఉమ్, లైక్ నేను ఈ కాన్సెప్ట్ అసలు ఆలోచించలేదన్నమాట, ఇలాగ అబ్బాయిలకి మార్కెట్ చేయరు అని. ఐ వాస్ వాచింగ్ ఏ రీల్ ఒకసారి. అండ్ ఉమ్, ఇట్లా కొన్ని అమెరికన్ మూవీస్ ఉంటాయి కదా, ఉమ్, అక్కడ ఎలా అంటే ఇప్పుడు బార్బీ ఉంది, ఉమ్, ఇలాంటివన్నీ కొన్ని మూవీస్ ఉన్నాయి, ఇలాంటి ఫెమినిస్ట్ మూవీస్ అనుకో, వాటిని రోమ్ కామ్ లాగా మార్కెట్ చేస్తారు. దాంట్లో ఉమ్. అబ్బాయిలకు చాలా ఉంటది నేర్చుకోవడానికి. లైక్ పర్సనల్లీ లైక్ మూవీ వాజ్ లైక్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో, కాదని చెప్పట్లేదు, డెఫినెట్ గా ఉన్నాయి. ఆబ్వియస్లీ యా ఉంటాయి, లైక్ అదర్వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్ మూవీ. ఇట్ ఇస్. నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తాన్నా, ఇది ఎవరికి సంబంధం లేదు. రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసింటే బాగుంటది అని. నో నో ఒపీనియన్. నీకు యా. అర్థమవుతుందా? నువ్వు ప్యారలల్ ఈ మూవీలో చెప్తావు, అనిమల్ లో కూడా ఒక ప్యారలల్ ఉంది. అనిమల్ లో ఏంటి? వాళ్ళ అక్కతో బిహేవ్ చేస్తున్నప్పుడు యా హీ యా గెట్స్ ఐ నో ఐ వెరీ నో ఐ నో అఫెండెడ్, లైక్ అండ్ సేమ్ యా బిహేవియర్ వాళ్ళ వైఫ్ తో చేస్తాడు, అండ్ పీపుల్ జస్టిఫై దట్. ఫ్రెండ్ గా. యా సో బేసిక్ గా ఏంటంటే లైక్ వాళ్ళ నార్మల్ గా ఫ్రెండ్ ఇలా ఉండాలి అని వాళ్ళ మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు, దట్ వన్ గై హూ కేర్స్ యునో లైక్ యా ఒక్కొక్కరు ఇండివిజువల్ గా చూపించారు. లైక్ దే ఆర్ పీపుల్ హూ థింగ్స్ లైక్ వీఆర్ సపోజ్ బి లైక్ దిస్ లాగా, మేము ఇలా ఉండాలి, మా లైఫ్ ఇలా ఉండాలి అన్నట్టు. తను లైక్ ఇండివిజువల్ గా ఎలా ఉంటారు, లైక్ రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ కానీ అండ్ తన ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ ది, ద వే హీ లైక్ అది తను కేర్ చేస్తాడు అని చెప్పేది ఇనిషియల్ స్టేజెస్ లోనే చూపించారు మూవీలో. తను యా నూడిల్స్ యా తీసుకొని చెప్పావు, తనకి పెట్టాడు. యా సర్వ్ లైక్ చేస్తారు. యా సర్వ్ చేస్తాడు అన్నప్పుడు లైక్ తనకి సర్వ్ చేసినప్పుడు తను థ్యాంక్ యూ చెప్తే సర్లే ఆ సీన్ అది ఎందుకు ఇంత ర్యాండమ్ ఉంది అనుకున్నా, పే ఆఫ్ ఉంది యా లాస్ట్ లో. ట్రూ. ఓకే, లైక్ ఐ థింక్ ఐ హావ్ పుట్ ఆల్ మై పాయింట్స్. ఓకే.